హాయ్ అండి, నా ఛానల్ వచ్చి ఇది కథ వంట. నేను ఈ కార్తీక మాసం 3వ సోమవారం ఫుల్ బ్లాక్ అండి. ఏంటి అంటే కొంచెం నేను గుడికి వెళ్ళాలనుకుంది. కార్తీక మాసంలోనూ పుష్కర రేవు స్నానంది. ఎంతమంది జనాలు వస్తున్నారు, ఈవిడ ప్రతి వారం పెడుతోంది ఏంటి అంటారు. అవునండి, కార్తీక మాసం అయిపోతే ఎవ్వరూ రారు కదా ఈ స్నానాలకి, కానీ ఇంతమంది జనాలు రారు కదా. అప్పుడప్పుడు ఏదో అడపా కనపడుతూ ఉంటారు, కానీ ఇంతమందిని చూడడం అంటే కూడా ఒక లక్ అంటాను నేను. మనం చూసారా, ఏదైనాను పాపాలున్నా కూడా పోతాయి ఇంతమంది జనాలు చేస్తే, మనం ఏం చెయ్యకపోయినా సరే. ఇంతమంది ఎందుకు వచ్చారండి, వీళ్ళు కూడా దేవుడు కార్తీక మాసం అనే కదా. అయితే నేను వీడియో తీస్తున్నంతసేపు కూడాను చుట్టూ జనాలు చూస్తూ ఉంటారు. అందులోనూ మన ప్రపంచంలోనూ మగవాళ్ళకి ఉన్నంత ఇది ఆడవాళ్ళకి ఉండదు కదా. నేను తీస్తూ ఉంటే కూడా కొంతమంది హేళనగా నవ్వుతూ ఉంటారు కూడాను. కాకపోతే నా కంటెంట్ అంతా నేను ఇంతసేపు తీయటం అనేది నేను గ్రేట్ అనుకుంటాను. ఎవరూ తీరు ఎంతసేపు. నెక్స్ట్ ఏంటంటే, నేను చూపించాలనుకున్న కంటెంట్ అంతా కూడాను నేను ఎంతసేపు తీశాను. ఈ కంటెంట్ ఈ గోదావరి స్నానాలది అది ఒక అద్భుతమేనండి నిజంగాను. మళ్ళీ తీయలేకపోతానో, మళ్ళీ చూడలేకపోతానో. చూడలేని వాళ్ళందరూ కొంతమంది నాతో చెప్తూ ఉంటారు, లక్ష్మి గారు మేము చూడలేకపోయినా సరే బాగా చూపించారండి, మేము అంత వచ్చేవి గోదావరి నీళ్ళే కదా, ఎందుకు వెళ్ళటం అని అనుకుంటూ ఉంటారు అందరూ. అసలు అలా అనుకుంటే ఎంతమంది అనుకోరారు కదా. చుట్టుపక్కల నుంచి కూడా పల్లెటూరు నుంచి చాలామంది వస్తారు. నెక్స్ట్ వీరభద్రుడు సంబరాలు కూడా అవుతున్నాయండి. ఇది మా రాజమండ్రిలో. నేను తెల్లవారుజామున 4 లేచి మా అమ్మాయిని వాళ్ళని తీసుకుని స్నానానికి అయితే ఈ విధంగా వచ్చి వెళ్ళిపోతున్నానండి. కొంచెం వెలుతురు రాకుండా స్నానం చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది అంటారు కదా. చుక్క వెళ్ళిపోకూడదు అనమాట. ఆ నక్షత్రం ఉండగానే కార్తీక దామోదరికి దీపం అది వెలిగించుకొని దండం పెట్టుకున్నాను. ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. ఈ వీరభద్ర సంబరం చూస్తే కూడా నాకు చాలా ఇష్టం అండి. మాలో అయితే వీరభద్ర సంబరాలు అవి ఏమీ ఉండవు, కానీ ఎప్పుడైనా చూస్తూ ఉంటే వీళ్ళు పద్ధతులు కరెక్ట్గా బాగా చేసుకుంటారు. కొంతమంది ఉన్న వాళ్ళ ఆచారాలు కూడా మాకు లేవని వదిలేస్తారు. అలా కాకుండా చాలా పద్ధతిగా చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడాను. పూజలు వచ్చిన కేదారేశ్వర నోములన్నీ కూడా చాలా బాగా చేసుకుంటున్నారండి. నేను ఈవేళ తులసి దళాలు అయితే నాకు దొరికాయి అంటే కోసుకుని వచ్చానండి. ఒక చోటకు వెళ్ళినప్పుడు తులసి దళాలు దొరికాయి అంటే వెంకటేశ్వర స్వామికి ఆ రోజున నేను గోవిందనామాలతో పూజ చేసుకుంటాను. ఆ స్వామి వారికి తులసి దళాలంటే ఎంత ఇష్టమో, తులసి దళాలు దొరికితే నాకు కూడా స్వామివారికి పూజ చేయటం కూడా అంతే ఇష్టం అండి. నేను తర్వాత ఒక గుడి రాజమండ్రిలో సారంగధరమెట్ట అని రాజరాజ నరేంద్రుడి టైంలో శివాలయం ప్రతిష్ఠించిన రాజుగారి గుడికి అయితే వెళ్ళానండి, సారంగధరమెట్ట గుడికి. అక్కడ అమ్మవారిది స్వామివారిని దర్శనం చేసుకున్నాను. చుట్టాలు వచ్చారు, వాళ్ళని కూడా కొంచెం పరిచయం చేసుకుని ఒకసేపు మాట్లాడుకున్నాను. చాలా రోజులు అయిపోయింది. ఊళ్ళో ఉన్నా కూడా చూసుకోవాలని చాలామంది ఉంటూ ఉంటారు చుట్టాలు. అలా కనపడుతూ ఉంటారు. అప్పుడు ఒకసారి 10 నిమిషాలు పావుగంట సేపు మాట్లాడేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధంగా దీపాలు అయితే మా అమ్మాయి చేత పెట్టించేసుకున్నాను. 360 ఎత్తులు వెలిగించేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 5-6 ఏళ్ళ కిందట చూస్తే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి అక్కడక్కడ చెట్టు కిందన ఒక 5-6 విగ్రహాలు ఉండేవంతే. తర్వాత ఇన్ని వచ్చాయంటే దేవుడి మీద ఎంత నమ్మకం ఉందండి అందరికీను అనిపిస్తూ ఉంటుంది నాకు. అమ్మవారి దర్శనం అయితే మీకు నేను చూపిస్తున్నందుకు నిజంగా నేను ఎప్పుడూ లక్కీ అనుకుంటాను. సర్వసాధారణంగా అమ్మవారిది శివుడిది వీడియో తీయనివ్వరు. నేను ఏదో కొంచెం దొంగతనంగా ఏదో తీశాను, అందుకని కొంచెం వీడియో అయితే మీకు పెట్టేస్తున్నాను. చిన్న జస్ట్ బిట్ అనమాట. ఇలాంటివి చూడటం ఒక ఇదే, పెట్టడం కూడా నాకు అదృష్టం అనుకుంటాను మీకు చూపించడానికి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్వామివారికి. అయితేను ఆ రోజున ఉపవాసం ఉండి వెలిగించుకోవడం అనేది ఒక ఎత్తు. ఇక మీదట మా రాజమండ్రిలో కోటిలింగాల రేవులో జరిగిన లక్ష దీపోత్సవ వేడుక ఎంత బాగుందండి నిజంగాను. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చే నిజంగా ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు చూసారా, ఫ్రీ బస్సు ఎక్కి వచ్చి చూసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారండి. నేను ఎందుకంటే వెళ్ళిపోయేటప్పుడు మా వెనకాల నుంచిన వాళ్ళు ఇక్కడ బస్సు ఎక్కేద్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఆటో కూడా ఎక్కక్కర్లేదు, బస్సులు ఎక్కడికే వస్తాయని మాట్లాడుకుంటున్నారు. కోరుకుంటు నుంచి వచ్చేట వాళ్ళు. ఏదైనా సరే అండి, ఒక 5 ఆడవాళ్ళు వచ్చి చూసి దండం పెట్టుకుంటున్నారంటే వాళ్ళకి నిజంగా చూడాలి అని అనిపించడం ఒక ఎత్తు. ఇక్కడికి దేవుడి దర్శనం ఇంత లైటింగులతోటి
దేవుణ్ణి పెట్టి పాప మేము చాలా వెనక్కి వెళ్ళిపోయామండి. మాకు ఇంకా శివుడికి ఎదురుకుండా కూడా దొరకలేదు చెప్పాలంటే దర్శనం. అక్కడ మొత్తం విఐపీలతో నిండిపోయారనమాట. 3 కూడా ఐసుతో చేసిన శివలింగాలండి ఇవి. చాలా బాగున్నాయి. ఇంకా వెనకాల డెకరేషన్ అది లైటింగ్ ఉందండి, సూపర్ ఉందండి. ఈవేళ నేను పెట్టడం నిన్న జరిగింది, ఈవేళ వీడియో పెట్టేస్తున్నాను. పెట్టాలి అని నాకు ఉంది. పొద్దున్నుంచి జరిగిన బ్లాగ్ అంతా పెట్టేస్తున్నాను. ఫుల్ బ్లాగ్, డైలీ బ్లాగ్ పెడుతూ ఉంటుంది సరే, అలా నేను పెట్టాలనిపించి వీడియో అంతా చేసి నేను పెడుతున్నాను. అందరూ ఈవిడ వీడియోలు చేసుకుంటోంది ఏంటి అని అనుకుంటూ చాలామంది చెప్తున్నాను కదండి. మనుషుల్ని ప్రోత్సహించేవాళ్ళు తక్కువ ఉంటారు, పేరు పెట్టి దెప్పేవాళ్ళు పలానా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అందులో నాకు ఉంటావు అలాంటివి జనాలు కూడా ఉన్నారండి. చుట్టుపక్కల అందరూ అలాంటి వాళ్ళే ఉంటారు. ఈవిడ ఏంటి పెద్ద సీసీ కెమెరాలు పెట్టుకుని వీడియో తీసేస్తోందా, లేదంటే కెమెరామేనా ఏంటని అంటూ ఉంటారు. అలాంటివి ఏమి పట్టించుకోకూడదండి. ఇవి ఏంటంటే అందరినీ పట్టించుకుంటే మనం ముందరకు అసలు ఎప్పటికీ వెళ్ళలేము. అందరినీ వదిలేస్తేనే మనం సేఫ్గా అదేంటంటారు హెల్త్ పరంగా కూడా కొంచెం బాగుంటాం అనిపిస్తూ ఉంటుంది. పట్టించుకుంటేనే ప్రాబ్లమ్స్ ఎవరితోటైనా ఏదైనా సరే. మనమేం చేయాలనుకున్నామా, నేనేం పెట్టాలనుకున్నాను అని నాకు రోజును ఈ వీడియోస్ అవి రేపు ఏం పెట్టుకోవాలి, ఎల్లుండి ఏం పెట్టుకోవాలి, ఈ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద పెట్టుకుంటానంతే. వీళ్ళేం మనతో దెబ్బలాడేవాళ్ళు కాదు కదా. కనీసం ఇలా బాగుందని పెట్టి బాగాలేదని పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఇలాంటి వాళ్ళు ఇష్టమైతే చూస్తారు, లేదంటే తోసేస్తారు, స్కిప్ చేసేస్తారు. అంతేగాని నువ్వు ఇలాంటివి పెట్టద్దు, చెయ్యొద్దు, హస్తమాటికి వెళ్ళిపోతున్నావు ఇలా నన్ను అడిగేవాళ్ళు ఈ యూట్యూబ్లో ఎవరు ఉండరు. కానీ బయట ప్రపంచంలో అయితే నాకు ఉంటారు. పట్టించుకోనండి నేను, ఎందుకంటే నా టైంపాస్ నాది. నేను టైంపాస్ చేస్తున్నా. దేవుడివి పెట్టాలి, దేవుడివి చెయ్యాలి, దేవుడివి చూపించాలని నా ఇంట్రెస్ట్ నాది. అందుకని ఈవేళ నేను ఫుల్ బ్లాక్ అయితే మీకు వీడియో పెట్టేస్తున్నాను. పొద్దునుంచి స్నానాలని, పూజలు, పునస్కారాలు, గుడులు, లక్ష దీపోత్సవం, ఇంకా కార్తీక మాసంలో జరిగేవన్నీ ఇవే కదండి. అన్ని శివాలయాలు కూడా ఫుల్. ఇప్పుడు ఇక్కడ శివాలయంలో కూడా ఫుల్ బిజీ. ఈ బిజీ ప్రపంచంలో ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంటే అవకాశం వస్తున్నా కూడా మనం వెళ్ళకపోతే ఇంక అంతగా మించి మనిషి జన్మైతే మనం వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకని అవకాశం వచ్చింది, నేను చూపిస్తున్నాను. అవకాశం వచ్చినప్పుడు మన దేవుడి దగ్గరికి ఎప్పుడైనా సరే మనకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెంటనే వెళ్ళిపోవాలండి. దేవుడి విషయంలో అసలు బద్దకించకూడదండి. ఇప్పుడు చూద్దాంలే, అప్పుడు చేద్దాంలే అని చెప్పేసి మన బద్దకిస్తే మనకి ఏ కష్టం వచ్చినా దేవుడే కక్ష పెట్టుకోడు అనుకోండి. కానీ అలాగే దేవుడు కూడా మన మీద ఆలోచించాడు కదా. అందుకని దేవుడి విషయంలో కొంచెం మనం ఇంకొంచెం చేసుకున్నాం అనుకోండి, మనకి పుణ్యమే వస్తుంది కానీ పాపమే అంటుకోదు కదా. చిన్న పిల్లలు నాకు చాలా ముద్దొచ్చేసారండి. ఆ పిల్ల ఇప్పుడు చాక్లెట్ తింటూ వాళ్ళ అమ్మ చేత పట్టీలు అవి పెట్టించుకుంటుంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందట. నేను ఇంకా ప్రోగ్రామ్ వరకు కూడా ఉండలేదు, తిరిగి వచ్చేసాను. చాలా ముచ్చటగా ఉంటుంది నాకు ఆడపిల్లల్ని అలాగా అలంకరించి ఒక అమ్మవారు లాగా చాలా బాగా చేసుకుంటున్నాను అనమాట. ఇదండి నా ఫుల్ బ్లాగ్ అయితే నేను ఇంకంతే ఫుల్ బ్లాగ్ పెట్టేశాను. మా రాజమండ్రిలో జరుగుతున్న అప్పుడప్పుడు మీకు చూపించేస్తున్నానండి. ఎంత బాగుందో చూడండి. లైటింగ్ మొత్తం అంతా ఆర్పేసిన ఈ దీపాలు అలంకరణలో ఒక్కసారి ఆ దేవుణ్ణి చూస్తే చాలా బాగుంటుంది. ఇది రాజమండ్రి లక్ష దీపోత్సవ వేడుకల్లో నేను నా ఇది ఫుల్ బ్లాక్ అయితే చూపించేస్తున్నానండి. ఇవన్నీ నేను తీసిన బ్లాక్ అంతాను. ఇక్కడ గంగమ్మ తల్లి ఆలయం ఏంటండి, కొత్తగా పెట్టారు, చాలా బాగుందండి. దీపాలతోటి అలంకరణ చేశారు. ఎవరి శక్తి కొలిది వాళ్ళు చేసేస్తున్నారండి దీపాలన్నీ. ఏదైనా సరే దేవుడి విషయంలోనూ ఎవరికి ఓపుకున్నా, ఎవరికి శక్తి ఉన్నా సరే, ఉపవాసాల ద్వారా అయినా సరే, దేవుడి దీపాలైనా సరే, దేవుడి దర్శనానికైనా సరే, పరుగులు ఎట్టుకుంటూ స్నానాలకైనా సరే అన్నిటికీ వస్తున్నారండి అందరూ.